ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వన మహోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అడవిలో స్మగ్లర్లు అడుగు పెడితే అదే వారికి చివరి రోజని హెచ్చరిక. ప్రకృతి సహజ అందాలతో వచ్చే అనుభూతి ఎంతో సంతృప్తినిస్తోందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. ఇక డీటెయిల్స్ చూస్తే, అడవిలో స్మగ్లర్లు అడుగు పెడితే ఇక అదే వారికి చివరి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఎస్కోబార్ కొలంబియాలో బీభత్సం సృష్టించిన రీతిలో మొన్నటి వరకు ఇక్కడ జగన్ విధ్వంసం చేశాడని ధ్వజమెత్తారు. వ్యవస్థల్ని ఎంత నిర్వీర్యం చేశాడో ముంబై నటి వ్యవహారమే ఓ నిదర్శనమన్నారు. ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ తీసుకోవడం ఎంత అవసరమో ఆక్సిజన్ ఇచ్చే చెట్లు నాటడమో అంతే ముఖ్యంగా భావించాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్క్ లో ఏర్పాటు చేసిన వనం మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ తీసుకోవడం ఎంత అవసరమో ఆక్సిజన్ ఇచ్చే చెట్లు నాటడమో అంతే ముఖ్యంగా భావించాలని సూచించారు. 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఓ మహాయజ్ఞంగా ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లు ఇన్నాళ్లు ఆడిన ఆటలు ఇక సాగవని, అడవిలో స్మగ్లర్లు అడుగు పెడితే ఇక అదే వారికి చివరి రోజని హెచ్చరించారు. అడవుల సంరక్షణకు డ్రోన్లను వినియోగిస్తామన్న చంద్రబాబు స్మగ్లర్ల కంటే ముందే డ్రోన్లే అడవుల్లో ఉంటాయని తెలిపారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ మధ్య దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం అభివృద్ధి చెందబోతుందని స్పష్టం చేశారు. 32 ఎకో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. తమ ఆలోచన హరితాంధ్రప్రదేశ్, ఆశయం స్వర్ణాంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు. అందరూ ఆక్సిజన్ తీసుకుంటాం, ఆక్సిజన్ వచ్చే చెట్టు మాత్రం పెట్టాలని ఆలోచించాం. ఇది కూడా మీ బాధ్యత. కనీసం సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పెడితే, లేకపోతే 2 చెట్లు పెడితే 10 కోట్ల చెట్లు అవుతాయి. ఈరోజు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు దగ్గర 1 కోటి చెట్లు ఈ సంవత్సరం పెడుతున్నాం. 1 కోటి చెట్లు పెడితే 0.33% గ్రీన్ కవర్ పెరుగుతుంది. అంటే మనం పెట్టే చెట్లు కొన్ని ఉంటాయి, కొన్ని సహజంగానే పెరుగుతూ వస్తాయి, ప్రజలు కూడా పెడతా ఉంటారు. అయితే ఇది ఒక ఉద్యమంగా తీసుకపోతే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే అవకాశం వస్తుంది. ఈరోజు ఇప్పుడే కాదు, ఈ యొక్క వన మహోత్సవం ప్రారంభమైంది 1950లో. ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉండే వ్యక్తి దీనికి శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి మనం అందరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎవరైనా సరే ఈ యొక్క అడవులను గాని విధ్వంసం చేస్తే వదిలిపెట్టాం. ఎవరైతే రెడ్ శాండిల్ స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నా. ఇన్ని రోజులు మీరు ఆటాడారు, భవిష్యత్తులో మీ ఆటలు సాగనీయం. అవసరమైతే డ్రోన్స్ పర్యవేక్షణ పెడతాం. నీకంటే ముందు డ్రోన్ మీ అడవుల్లో ఉంటుంది. ఎవడైనా అడవిలో అడుగు పెడితే అదే చివరి రోజు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా, వాళ్ళని హెచ్చరిస్తున్నా. ప్రకృతి సహజ అందాలతో వచ్చే అనుభూతి ఎంతో సంతృప్తినిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. దాదాపు 1 కోటి మొక్కలు నాటే ప్రయత్నం అటవీ శాఖ పరంగా చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం 29% ఉన్న పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ మహా యజ్ఞాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం ఇష్టారీతిన చెట్లను నరికేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్టుని కూల్చటం తేలిక, పెంచడం కష్టమని ప్రతి ఒక్కరూ గ్రహించాలని తెలిపారు. ఇవాళ నాటిన ప్రతి మొక్క భావితరాల కోసమేనని అన్నారు. అటవీ వాతావరణం పరిరక్షించుకుంటే తప్ప భవిష్యత్తు మనుగడ లేదని స్పష్టం చేశారు. పర్యావరణాన్ని ప్రేమించేవాడిగా దాన్ని పరిరక్షించే బాధ్యత కూడా ఈ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన నాకు అవకాశం లభించడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకాలం ఎప్పుడు నా సొంతగా చేసేవాడిని, కొంతమందిని మోటివేట్ చేసేవాడిని, కానీ ప్రభుత్వ పరంగా దాదాపు 1 కోటి మొక్కలు నాటడానికి ఒక బృహత్తర ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజున. దానికి తగ్గట్టుగా వరుణ దేవుడు కూడా ఈ రోజున
వర్షం కురిపించి ఒక శుభాశీస్సులు అందజేశారు ఆయన. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇందాక పాప చదివినట్టుగా ఈ ప్రతిజ్ఞ హరిత ఆంధ్రప్రదేశ్ కావాలి, ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్రతిజ్ఞ. దీనిని నిలబెట్టుకోవడం మటుకు చాలా కష్టం. ఒక చెట్టుని పెంచటం, కూల్చేయడం చాలా తేలిక, కానీ పెంచడం చాలా చాలా కష్టం. ఇది మనం ఏమి చేసినా ఇది భావితరాలకి బాగుండాలనే చేస్తాం తప్ప ఈరోజు మనం చేసే ఏ పని కూడా మనకంటే కూడా వచ్చే తరాలు బాగుండాలి. ఆ క్రమంలో ఈ అడవి వాతావరణాన్ని పరిరక్షించుకుంటే తప్ప మనకు మనుగడ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్లో కూడా ప్రత్యేకించి చెప్పింది, మనకి 29% ఉంది మనకి అడవి, మనకి పచ్చదనం, మనకి అది అడవుల ద్వారా కావచ్చు, వనాల ద్వారా కావచ్చు. కానీ దానిని 50%కి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తాం. దాంట్లో భాగంగానే ఈ 1,00,00,000 మొక్కలు వన మహోత్సవ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇది జూన్ జూలైలో మొదలై ఈ మొక్కల నాటే కార్యక్రమం మనకి నవంబర్లో వచ్చే కార్తీక సమారాధన వరకు సాగుతూ ఉంటుంది. ఒకటి, మొక్కలు నాటడమే కాదు, దాన్ని పరిరక్షించుకోవడం కూడా చాలా చాలా అవసరం. దాన్ని ఎలా చెయ్యాలనేది ఇది ఒక్కళ్ళని చేస్తే సరిపోదు, ఇది మనందరి సమిష్టి బాధ్యతగా తీసుకొని నడిపించాల్సిన అవసరం. కేవలం ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని సమిష్టి బాధ్యతగా మన బాధ్యతని నడిపించాల్సిన అవసరం ఉంది. ఇది దేవాలయాల్లో కావచ్చు, మస్జిదుల్లో కావచ్చు, లేదంటే చర్చెస్లో కావచ్చు, లేదంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే పచ్చదనం పెరగాలని మనం కోరుకుంటే తప్ప, ఎందుకంటే ఎండ మలమలలాడే ఎండ వచ్చినప్పుడే పచ్చదనం తాలూకు, నీడ తాలూకు విలువ తెలుస్తుంది. అందుకని ఖచ్చితంగా మనందరి బాధ్యత, సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చెట్లు కొట్టేశారు. చాలాసార్లు నేను దాని గురించి కూడా మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. కోనసీమలో ఒక మాట చెప్తారు, ఒక కొడుకు ఒక చెట్టు పెద్ద కొడుకుతో సమానం, ముఖ్యంగా కొబ్బరి చెట్టుని పెద్ద కొడుకుతో సమానం అంటారు. అంటే అంత బలంగా చెట్టుకి ఇది అరణ్య సూక్తం చదవాలి. మనం అరణ్య సూక్తం చదివితే దాని తాలూకు విశిష్టత, ఒక చెట్టు తాలూకు విశిష్టత ఎలా ఉంటుందంటే దాదాపు 10 మంది సంతానంతో సమానం. ఇంకా నేను సరిగ్గా చెప్పట్లేదు, కానీ దాదాపు 10 మంది పెద్ద కొడుకులతో సమానం అన్నట్టుగా మాట్లాడుతుంది ఒక్క చెట్టు. అంత మేలు చేస్తున్నది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. భారీ వర్షాలపై ప్రజల ఫోన్లను అలర్ట్ మెసేజ్లు పంపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ అర్ధరాత్రి విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య కళింగపట్నంకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తారు వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమీక్షించారు. ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకుని వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏపీలో మరో 3 రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. వర్షాల పట్ల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రానున్న 2-3 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ముందస్తు సమాచారం అందించేందుకు గాను నగరపాలక సంస్థ నుండి ప్రత్యేక కాల్ సెంటర్ నెంబర్లు 7093 912653, 086452 951993 ఏర్పాటు చేశామని, తద్వారా సత్వర పరిష్కార చర్యలు చేపడతామని మంగళగిరి, తాడేపల్లి కమిషనర్ స్పష్టం చేశారు. ముంపుకు గురయ్యే ప్రాంత ప్రజలపైన తెలిపిన కాల్ సెంటర్కు ముందస్తు సమాచారం అందిస్తే తప్పనిసరిగా తగు పరిష్కార చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రజలు తమ తమ పరిసరాల నందు, డ్రైన్ల నందు చెత్తా చెదారం, ప్లాస్టిక్ వేయరాదని కోరారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, వైరల్ జ్వరాలు, డయేరియా వంటి వ్యాధులు తరచుగా వస్తున్నాయన్నారు. ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు బయట ఆహారాలకు దూరంగా ఉండాలన్నారు. వర్షాకాలంలో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ కాచి వడపోసిన నీరు త్రాగాలన్నారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని హెల్త్ సెంటర్లో సంప్రదించాలన్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులకు సంబంధించి మందులు, టెస్టులు హెల్త్ సెంటర్లో అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ తెలిపారు. రాత్రి నుండి కురిసిన భారీ వర్షాలకు టిడ్కో గృహాలలో భారీగా వరద నీరు చేరుకోవడంతో స్థానికులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.
డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి కూడా కాలువలు నిండిపోయి బ్లాకుల వద్దకు మురుగునీరు రావడంతో పలు ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు బ్లాక్లోకి నీరు చేరడంతో పాటు విష పురుగులు కూడా తిరుగుతూ కనిపించడంతో టిడ్కో గృహ నివాసులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి మీరు బయటకు వెళ్లే చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు. నగరంలో ఎడతెరిపి లేకుండా 24 గంటలుగా ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గౌతమ బుద్ధ రోడ్డు ఎన్ఆర్ఐ హాస్పిటల్ వద్ద వరద నీరు భారీగా చేరుకుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు, పాదాచారులు ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్లే పేషెంట్లు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటి వరకు కురిసిన భారీ వర్షాలకు రోడ్ల మీద వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఎన్ఆర్ఐ హాస్పిటల్ వద్ద భారీగా వరద నీరు చేరి చెరువును తలపించడంతో మంగళగిరి, గుంటూరు వైపు వెళ్లే వాహనాలను అధికారులు ముందు జాగ్రత్తగా రాకపోకలను నిలిపివేశారు. కాజా టోల్ ప్లాజా పరిసర ప్రాంతం పల్ల ప్రాంతం కావడంతో భారీగా వరద నీరు చేరుకోవడంతో వాహనాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ ఫాల్ వల్ల ఎడివాన కూర్చున్నట్టుగా ఉంది. దాదాపు హైట్ లో నీళ్లు వస్తా ఉన్నాయి. ఈవెన్ కార్లు సైతం కొట్టుకుపోయే పరిస్థితి. దయచేసి ప్రజలు గమనించాలి. అత్యవసరం అయితేనే దయచేసి బయటికి రండి. అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ చేయొద్దు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో సంబంధిత అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలలో అక్షయ పాత్ర వాహనాల ద్వారా వార్డులోని నివాసులకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు వెలకట్టలేని సేవలను అందిస్తున్నారు. చినకాకాని ఎన్ఆర్ఐ వైద్యశాల వద్ద పట్టణ సీఐ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది అడ్డుగా ఒక తాడును కట్టి మంగళగిరి నుండి గుంటూరు వైపుకు, గుంటూరు వైపు నుండి మంగళగిరి వైపుకు వాహనాలు ప్రవేశించకుండా నిలుపుదల చేశారు. ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా తగు రక్షణ చర్యలను చేపట్టారు. పోలీసుల సహాయక చర్యలను పలువురు ప్రశంసిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వన మహోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అడవిలో స్మగ్లర్లు అడుగు పెడితే అదే వారికి చివరి రోజని హెచ్చరిక. ప్రకృతి సహజ అందాలతో వచ్చే అనుభూతి ఎంతో సంతృప్తినిస్తోందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.